ఫ్రెండ్స్, నేను మీ శ్రీనేని మాట్లాడుతున్నాను. కెమిస్ట్రీ అంటే భయం అనుకునే వాళ్ళకి ఈ వీడియో. పాస్ అవుతానా లేదా అని టెన్షన్ పడే ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేశాను. ఇవి ర్యాండమ్ క్వశ్చన్స్ కాదు. బేస్ ఆన్ ద వెయిటేజ్ మార్క్స్ తీసుకొని బేస్గా ప్రిపేర్ చేశాను. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సిన్సియర్గా ప్రిపేర్ అయితే మినిమం 60+ మార్క్స్కి ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు టాపర్ కాకపోయినా పర్లేదు, కానీ డెడికేషన్ ఉంటే చాలు. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, 3 టైమ్స్ రివిజన్ చేయండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. వెయిటేజ్ మార్క్స్ 21. 1 ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది అండ్ 3 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. చాప్టర్ 1లో అటామిక్ స్ట్రక్చర్ బేస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ థియరీ స్ట్రాంగ్ అయితే 10 మార్క్స్ ఈజీ. ఎగ్జాంపుల్ ఎస్ఏ క్వశ్చన్ ఎలా రాయాలి అంటే ఎగ్జాంపుల్ బోర్స్ అటామిక్ థియరీ తీసుకుంటే ఫస్ట్ లైన్లో డెఫినేషన్, పోస్టులేట్స్ పాయింట్స్ వైజ్గా రాయాలి. స్మాల్ డయాగ్రామ్ డ్రా చేయి. లిమిటేషన్ సపరేట్ హెడ్డింగ్తో రాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ క్వాంటమ్ నెంబర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎనర్జీ లెవెల్స్, ఎల్ సబ్షెల్, ఎం ఓరియంటేషన్, ఎస్ స్పిన్. ఈ 4 నెంబర్స్ కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకుంటే షార్ట్లో కూడా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అయానిక్ బాండ్. పేపర్ మీద స్టెప్ బై స్టెప్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ డ్రా చెయ్యి. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి అయానిక్ బాండ్. షార్ట్ క్వశ్చన్స్ని 3 పాయింట్స్లో రాయండి. ఎక్స్ట్రా అన్నెసెసరీ మ్యాటర్ వద్దు. నెక్స్ట్ చాప్టర్ 2 సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేస్. చాప్టర్ 2 వెయిటేజ్ వచ్చేసి 21 మార్క్స్. ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వస్తుంది, షార్ట్ క్వశ్చన్స్ 3 వస్తాయి. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ నుండి కంపల్సరీ న్యూమరికల్ వస్తుంది. మొలారిటీ అండ్ నార్మాలిటీ. ఫస్ట్ ఫార్ములాస్ పేపర్ మీద రాయి. m is equal to moles divided by liters, n is equals to equivalence divided by liters. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయి. యూనిట్స్ కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ పిఎక్స్ క్వశ్చన్స్. పిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్ 3కి వెళ్ళిపోతే ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 13 మార్క్స్. అంటే షార్ట్ క్వశ్చన్ ఒకటి, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి. డయాగ్రామ్ పర్ఫెక్ట్గా డ్రా చేస్తే హాఫ్ మార్క్స్ కన్ఫర్మ్. ఎగ్జాంపుల్ గాల్వానిక్ సెల్లో యానోడ్ ఆక్సిడేషన్, క్యాథోడ్ రిడక్షన్, సాల్ట్ బ్రిడ్జ్ రోల్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అండ్ లీడ్ బ్యాటరీ రియాక్షన్ స్లోగా చెప్పాలి. These are important questions for third chapter. చాప్టర్ 4 వచ్చేసి కొరీజియన్. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 13. అంటే షార్ట్ క్వశ్చన్ ఒకటి, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి. రస్టింగ్ మెకానిజంలో స్టెప్ బై స్టెప్ యాజెస్ డ్రా చెయ్యి. డయాగ్రామ్ డ్రా చేసిన స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా రాసి ఎక్స్ప్లెనేషన్ ఒక 5 or 6 పాయింట్స్ రాస్తే ఇంకా కన్ఫామ్గా అవుట్ ఆఫ్ మార్క్స్ వేస్తారు. ఇంకా 3 మార్క్స్ వచ్చేసి డెఫినేషన్స్ బాగా నేర్చుకుంటే సరిపోతుంది. ఫార్ములా ఇంపార్టెంట్. రైట్ ఫార్ములా ఆఫ్ రస్ట్, డెఫినేషన్, ఫ్యాక్టర్స్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 5th లెసన్ వాటర్ ట్రీట్మెంట్ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 13. షార్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో హార్డ్ వాటర్ రిజైన్ సాఫ్ట్ వాటర్
ఆర్ఓ ప్రాసెస్ సింపుల్ యానిమేషన్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయి. డయాగ్రామ్ కంపల్సరీ రాయండి స్టూడెంట్స్. డయాగ్రామ్ నీట్గా నేర్చుకొని ఫార్ములాస్ రాస్తే కన్ఫామ్గా మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఎక్స్ప్లెనేషన్ 5 or 6 పాయింట్స్లో కంప్లీట్ చేసినా కూడా ఏం కాదు. ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండ్ డయాగ్రామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఈ 3 క్వశ్చన్స్ మాత్రమే షార్ట్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 13 మార్క్స్. అంటే షార్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అడిషనల్ పాలిమరైజేషన్ వర్సెస్ కండోనేషన్ పాలిమరైజేషన్. టేబుల్ ఫార్మాట్లో డిఫరెన్స్ చెప్పాలి. పీవీసీ యూజెస్ డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పండి, సరిపోతుంది. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి జస్ట్ ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనం 3 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి దిస్ 3 క్వశ్చన్స్. డెఫినేషన్స్ క్లియర్గా నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ చాప్టర్ 7 ఫ్యూల్స్. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 3. దీంట్లో నో ఎస్ఏ క్వశ్చన్స్, జస్ట్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. These 4 questions are important. This small chapter definition classifications 3 points లో సరిపోతుంది. అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి, 3 మార్క్స్ వస్తాయి. క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్. ఎల్పిజి అండ్ సిఎన్జి కంపోజిషన్. మెయిన్ క్వశ్చన్ కంపోజిషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఎల్పిజి అండ్ సిఎన్జి. నెక్స్ట్ చాప్టర్ 8th చాప్టర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 13. అంటే షార్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వస్తుంది. వెరీ స్కోరింగ్ చాప్టర్. డిఫారెస్టేషన్, కాజెస్, ఎఫెక్ట్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, సింపుల్ డయాగ్రామ్స్. పాయింట్స్ వైజ్ రాయండి, పేరాగ్రాఫ్ వద్దు. షార్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి ఇంకా డెఫినేషన్స్ నేర్చుకుంటే ఇంకా షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాము. ఫ్రెండ్స్, ఈ 8 చాప్టర్స్లో నేను కవర్ చేసిన క్వశ్చన్స్ 100% ఎగ్జామ్లో ప్యాటర్న్ టెస్ట్ చేసి ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ని మినిమం 3 times రివైజ్ చేస్తే 16+ మార్క్స్ ఈజీ. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి, కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.